హలో అండి, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే ఈజీగా సూపర్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చేసే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఏమీ వాడకపోయినా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా సూపర్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. దానికంటే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసుకొని 4-5 కోడిగుడ్లను కొట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ 4 గుడ్లను కొట్టి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఈ ఎగ్ని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఎగ్ని ఇలా పెద్ద సైజు ముక్కలుగా ఫ్రై చేసుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్కి చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇవి కాస్త వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్, క్యారెట్ ముక్కలు, అలాగే తరిగి పెట్టుకున్న క్యాబేజీని కూడా వేసుకొని ఒక 6 నుంచి 7 నిమిషాల వరకు మనం వేసుకున్న వెజిటేబుల్స్ ఉడికేంత వరకు మూత పెట్టుకుందామండి. ఇప్పుడు మూత తీసి మనం వేసుకున్న వెజిటేబుల్స్తో పాటు క్యాప్సికమ్ కూడా వేసుకుందామండి. క్యాప్సికమ్ వేసుకొని ఒకసారి గడ్డతో బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా సోయా సాస్, అలాగే రుచికి సరిపోయేంత 1 స్పూన్ ఉప్పు, 1 చిన్న స్పూన్ పసుపు కూడా వేసుకొని గరిటెతో బాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్గా నూరి పెట్టుకున్న 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకుందామండి. రైస్ వేసుకున్న తర్వాత నేనైతే చికెన్ మసాలా వేస్తున్నానండి. చికెన్ మసాలా వేయడం వల్ల ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని కూడా వేసుకొని ఇప్పుడు రైస్ని కింద నుంచి పై వరకు గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎప్పుడు చేసినా ఇలా గరిటెతో బాగా మిక్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎంత బాగా గరిటెతో మిక్స్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు కూడా ఎగ్ రైస్ని ఇలాగే గరిటెతో బాగా మిక్స్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. నేను ఇక్కడ చివర్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను. సరిపోకపోతే మీరు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా కనుక ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇంట్లో ఉండే వాటితో సూపర్ టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ సింపుల్గా ఉన్న చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి నూడిల్ షాప్లో ఎలా ఉంటుందో సేమ్ అంతే టేస్టీగా ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.